అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదండీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి రైతు భరోసా పథకం సంబంధించి దాదాపుగా 12,000 రూపాయలనేవైతే అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే ముందుగా ఏ జిల్లాలకి జమ చేస్తారు, సో 12,000 ఎప్పుడు జమ చేస్తారు అనే దానిపై ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో ముఖ్యంగా రైతన్నులందరూ కూడా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి రైతు భరోసా పథకం అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వం మనకి రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. సో ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే వీడియోలు చేయబోతుందన్నమాట. దాదాపుగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 12,000 రూపాయలు అనేవి అయితే వీడియోలు చేయబోతుందండి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే ఈసారి మాత్రం ఎవరైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రమే ఉందన్నమాట. అంటే వారికి పంట వేసినా వేయకపోయినా అయితే వారికైతే వస్తుంది. కాకపోతే ఎవరికైతే రాళ్ళు రప్పలు గుట్టలు ఉంటాయో సో వారికైతే రాదనమాట. అలాగే దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. సో ఇక్కడ మనకి నిధులు అనేవి అయితే కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకి జనవరి 26వ తేదీ నుంచి మనకి అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను గైడ్లైన్స్ కూడా విడుదల చేసిందనమాట. అర్హులైన వారికి మాత్రమే ఉందన్నమాట. సో కంపల్సరీగా దానికంటే ముందు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.